పూతలపట్టు నియోజకవర్గ నేతలకు సీట్ల గండంతో కంటి మీద కునుకు లేకుండా పోయింది. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ రెండు పార్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. పాత కాపుల కంటే కొత్త అభ్యర్థులే మేలని అధికార ప్రతిపక్ష పార్టీలు భావించడమే దీనికి కారణమని అంటున్నారు. ప్రతిసారి ఓ కొత్త అభ్యర్థి బరిలోకి దిగుతూ ఉండే పూతలపట్టు నియోజకవర్గంలో ఈసారి సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టే అవకాశం కనబడుతోంది. పూతలపట్టు ఈ పేరు వినగానే ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తోంది కదూ. నైజీరియా నుంచి వలస పక్షులు రావడం, కొద్ది వారాల పాటు అతిథులుగా ఉండి ఆ తరువాత పిల్లా పాపలతో ఎగిరిపోతూ ఉండడం ఓ పరంపరగా వస్తోంది. అయితే అదే సాంప్రదాయం పూతలపట్టు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులకు సైతం వర్తిస్తోంది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో ప్రతిసారి ఓ కొత్త అభ్యర్థి బరిలోకి దిగుతుంటారు. అయితే ఈసారి మాత్రం ఇద్దరూ కొత్త అభ్యర్థులే పోటీలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సునీల్ కుమార్ కు ఈసారి టికెట్ లేదని తేలిపోయింది. గత కొంతకాలంగా ఆయనకే టికెట్ వస్తుందన్న ఊహాగానాల నడుమ పోటీ కోసం గంపెడాశతో ఉన్నప్పటికీ ఆయన ఆశలపై పార్టీ పెద్దలు నీళ్లు చల్లేశారు. దీంతో కొత్త వ్యక్తిని తెరమీదకు తెస్తున్నారు వైసీపీ వారు. మరోవైపు తెలుగుదేశం ఆశావహురాలు రెండు పర్యాయాలు ఓటమిని చవి చూసిన టీడీపీ ఇన్ఛార్జి లలిత కుమార్కి సైతం ఈసారి టికెట్ దక్కే అవకాశాలు అంతంత మాత్రమేనే మాటలు వినిపిస్తున్నాయి. బెరసి రెండు ప్రధాన పార్టీలకు ఈసారి కొత్త అభ్యర్థులే పోటీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2008వ సంవత్సరంలో జరిగిన డీలిమిటేషన్తో సరికొత్తగా ఏర్పడిన పూతలపట్టు నియోజకవర్గానికి రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఒక పర్యాయం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ రవి అప్పటి తెలుగుదేశం అభ్యర్థి లలిత కుమారిపై విజయాన్ని సాధించారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో రాష్ట్ర విభజన దెబ్బతో కాంగ్రెస్ కుప్పకూలింది. దీంతో రవికి సైతం వైసీపీలో చోటు లేకుండా పోయింది. మరోవైపు టీడీపీ లలిత కుమార్నే బరిలోకి దించింది. వైసీపీ మాత్రం కొత్త వ్యక్తిని తెరమీదకు తెచ్చింది. 2014లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ సునీల్ కుమార్ వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో విజేతగా నిలిచారు. తెలుగుదేశం అభ్యర్థి లలిత కుమారి 1000కి లోపు ఓట్లు తేడాతో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. వరుసగా 2 సార్లు ఓడిన లలిత కుమారికి సైతం సీటు గండం తప్పలేదు. అంతేకాదు 2014 ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చాలానే చోటు చేసుకున్నాయి. జంప్ జిలానీలు పార్టీలు మారారు. ఎమ్మెల్యేలుగా అధికార పార్టీలోకి వలసలు కట్టారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా నుంచి సునీల్ పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే వైసీపీ నుంచి గెలుపొందిన అమర్నాథ్ రెడ్డి పార్టీ మారి మంత్రి పదవిని సైతం కొట్టేశారు. అయితే సునీల్కు అవకాశం దొరకలేదో లేక భవిష్యత్తు ఉండదని వెళ్లలేదో గాని వైసీపీలోనే ఉండిపోయారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరారు. కానీ ఆయన ఆశలు ఆవిరైపోయాయి. చిత్తూరు రూరల్ మండలానికి చెందిన ఏఎస్ బాబును రంగంలోకి దించాలని చూస్తోంది వైసీపీ. ఈ మేరకు అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు సమాచారం. పార్టీ టికెట్ తెచ్చుకోవడానికి జరగాల్సిన లావాదేవీలు కూడా పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సునీల్ కూడా ఆశ వదులుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోన్న బాబును రంగంలోకి దింపుతున్నారు. బాబు ఆర్థికంగా బలవంతుడు మాత్రమే కాదు, నియోజకవర్గ నేతలతోనూ పరిచయాలు బాగానే ఉన్నాయి. జిల్లా వైసీపీలో చక్రం తిప్పుతోన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీంతో సీటు కన్ఫర్మ్ అయిందని ప్రచారం సాగుతోంది. ఇక టీడీపీలోనూ ఇదే తరహా పిత్తలాటకం మొదలైంది. 2 పర్యాయాలు ఓడిపోయిన లలిత కుమార్కి ఈసారి టికెట్ డౌటేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. గెలుపు గుర్రాల కోసం వెతుకుతోన్న చంద్రబాబు ఈసారి కొత్త వ్యక్తినే బరిలోకి దించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రవి టీడీపీలో చేరి టికెట్ ఆశిస్తోన్నా ఆయన పట్ల సైతం పార్టీ అధినేత ఏమంత సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయమై ఇప్పటికే 2 సార్లు చర్చలు సమీక్షలు జరిపినా ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ తారస్థాయికి చేరుకుంది. 2 పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడ్డమే తరువాయి 2 పార్టీల్లో కొత్త ముఖాలు బరిలోకి దిగితే పాత కాపులు ఏం చేస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు అటు పార్టీలు ఇటు పాత కాపులు తమ తమ ఏర్పాట్లలో తల మునకలైపోయారు. మొత్తం మీద పూతల పట్టుపై ఎన్నికలకు ముందు ఆ తరువాత పట్టు ఎవరిది అనేది చర్చనీయాంశమైంది.